సినిమాలు చూసిరా ఈ మధ్య? చూసినా మామా? వాల్తేరు వీరయ్య చూసిరా? బాగుంది మామా. మనం కూడా ఒక సినిమా చూద్దాం. సినిమా తీసుకుని తీసి అనుకుంటున్నావా? మరి సినిమా తీయాలంటే బ్యానర్ ఓపెన్ చేయాలి. ఏం చేస్తున్నావు మామా? బ్యానర్ ఓపెన్ చేసిన అయ్యా మన వెంకట్రావులు కూడా చచ్చిపోయింది అయ్యా. ఊర్లో అంత మంది చచ్చిపోతుంటే ఊరు పెద్ద మనిషి నువ్వేం చేయలేవా? దీనికి ఏదైనా పరిష్కారం చెప్పు మామా. ఊర్లో ఇంత మంది చచ్చిపోతున్నారు అంటే ఊరికి దయ్యం పట్టింది. దయ్యం తిరుగుతాంది ఊర్లో. దయ్యం తిరుగుతుందా? ఈ సావులని తగ్గాలంటే ఆడ కనిపిస్తుందా? ఆ కొండపైన ఒక స్వామి ఉంటాడు. ఆయనే ఒక పరిష్కారం చెప్తాడు. అంటే ఇప్పుడు కొండలకు పోతే పరిష్కారం దొరుకుతుందా? మన కొండలకు పోతే నీ పిల్లమే దొరికింది సుబ్బయ్యగాంతో. పరిష్కారం దొరకదా? నా పిల్లం దొరికిందా? మామా ఏందని పిల్లం దొరికిందా? నీకేంద్రా నీకు పరిష్కారం కావాలా? మన పిల్లం కావాలా? పిల్లమే కావాలి. నా పిల్లం కావాలంటే పరిష్కారం కావాలి మామా. అయితే పని చేద్దాం, ఆ స్వామి దగ్గర పోదాం. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే లుంగీనే మార్చేసి కుంగీలా కట్టేసి దయతో నువ్వు బొంగుంటుంటా. అవు స్వామి ఈ పొగ అంతా ఏంది? రాత్రి టెన్షన్ ఎక్కువైంది నాయన, అందుకే 4 సిగరెట్లు ఎక్కువైనాయి. మాకు ఒక ప్రాబ్లం వచ్చింది స్వామి మా ఊరికి. చెప్పింది ప్రాబ్లం. ఊర్లో అందరూ చచ్చిపోతున్నారు స్వామి. ఆ ప్రాబ్లం నాకు తెలుసు కదా, మీ ఊర్లో అందరూ చచ్చిపోతాను. నీకెట్లా తెలుసు స్వామి? అదే మహిమ లీలా. ఆ స్వామిని మీరే ఆపాలి స్వామి. ప్లీజ్ అంతమంది చచ్చిపోతారు కదా, దానికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి స్వామి. ఆగు. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన పాట కాదురా స్వామి చెప్తున్నా. స్వామి దానంలోకి వెళ్ళండి స్వామి. ఊరు కనిపిస్తాంది స్వామి. ఇప్పుడు ఎగ్జాక్ట్ లేడు మా బస్ స్టాప్ దగ్గర ఉన్నారా? స్వామి బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ పోయి రైట్ తీసుకుంటే 3వ గల్లి ఉందా స్వామి? ఉంది. అక్కడ 3వ ఇంట్లోకి వెళ్ళండి స్వామి. వానిల్లే వచ్చినా స్వామి. అక్కడ మా పిల్లం ఉందా స్వామి? ఉంది. ఏం చేస్తుందో చూడండి స్వామి. స్నానం చేస్తాంది. ప్లీజ్ స్వామి బయటికి రండి స్వామి. ప్లీజ్ స్వామి. నీ ఊర్లో స్వామి ఒకడు ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలా. వాడికి పెళ్లి చేస్తే మీ ఊర్లో పరిష్కారం తీరిపోద్ది. పోండి. పెళ్ళే కదా ఈజీగా చేసేదన్నారా? పోండి. కానీ ఒక చిక్కు. చికెన్ చెప్పండి స్వామి. వాడికి పెళ్లి చేయాలి కానీ శోభన మాత్రం జరగకూడదు. ఒకవేళ శోభనం జరగకూడదు అని వాడికి తెలిసిద్దో మీరందరూ కిడ్నీలు లివర్లు కక్కుని చచ్చిపోతారు. అది జాగ్రత్తగా ఉండండి. రాజుగారికి ఫోన్ చేయరా. హలో పంగకల్ల రాజు చెప్పరా? ఏడున్నారా? చెప్పు వస్తున్నా. సరే జల్దీ ఊరికిరా. ఎందుకురా ఫోన్ చేసి రెడీ అయ్యి రమ్మన్నారు? నీ పెళ్లిరా? నేను చేసుకోను. నేను చేసుకోను. అరే ఏంట్రా ఇది? ఏమైంది? నెక్స్ట్ ఇంకేం శోభనం? నువ్వు చేసుకోకూడదు. అది పెద్ద మనిషిగా నా తీర్పు. నువ్వెవర్రా నాకు చెప్ప నీకే? నేను చేసుకుంటా. నేను చేసుకుంటా బాయ్. స్నాక్స్ అన్నీ ఉన్నాయి కదా. మీరేం చేస్తుర్రా నా బెడ్రూమ్ రా? ఎవరిది బర్త్డేనా? ఎవరిదైనా? మరి ఎందుకు వచ్చిర్రు? నీదే శోభనం. నా శోభనం. మీరెందుకు వచ్చిర్రా? చూడడానికి. అరే మీకు దండం పెడితే వెళ్ళిపోర్రా ప్లీజ్. అందరు పోవాలా? అందరూ వెళ్ళిపోర్రా. మా వాళ్ళు వెళ్ళిపోరు. నా పిల్లమాది అంటే తెల్లగా ఉంది. వెళ్తా నీ చెయ్యి పాల్లాగా ఉన్నాయి. కొంచెం డికాషన్ చేసుకుని రావురా మరి. సిగ్గులేదానే? ఫస్ట్ టైం పెళ్ళి అయితే వచ్చి నంగా నాచుకున్నాడు. మాయమైపోయాను. నాకు తెలిసి వాష్రూమ్ చూడు నేను ఎదుగుతాను.
నువ్వెందుకున్నావు ఈడ నా స్వప్నం మీరు చూస్తుండేంద్రా జరగక మన ఊర్లో శుభాగా జరుగుతుంది అయితే సీసీ కెమెరా పెట్టి లైవ్ CC కెమెరా? ఫేస్బుక్ లో లైవ్ పెట్టినా లైవా మా ఊరోళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు ఈ శోభను ఎట్లా ఆపాలరా నాకు అర్థమైతే ప్లాన్ ఉంది మామ ఇప్పుడు వస్తావు ఏ రాజా రాజా అబ్బా అరే కాకేమైందిరా కాకేం కాలేరా తొక్కుడు బిల్లు ఆడుతుంటే బిల్ల పడుతుంది మీ ఇంట్లో తొక్కుడు బిల్లు ఆడుతుంటే బిల్ల పడుతుంది మీ ఇంట్లో ఏడికెళ్ళి టాపర్ మారిరా శోభనం లేదు శోభను ఎట్లా ఆపాలరా నాకు అర్థమైతే లేదు ఒక పని చేస్తావు ఇప్పుడే వస్తావు రాజు ఎమర్జెన్సీ రారా జల్దీ ఏమైందిరా వాష్రూమ్ రా బయట ఉన్నాయి కదా నాకేదిరా ముసల్దానికి ముసల్లో ఒకటి ఈ ఒక్క బాత్రూమ్ వాడతాడు తిన్నా బిడ్డ తినలేదు నడు మనం చేసినాం అరే ఊర్లో కూడా కొత్తడు వస్తుండ్రా అరే మన పని ఉందా అన్న అరే ఒక్క నిమిషం రా నీకు పని కావాలన్నా పోయి ఆ డోర్ కొట్టు ఫుల్ పని దొరుకుతుంది అన్నా 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 ఎదురా అన్న ఏమైనా పని ఉందా అన్న పనిలేం లే పోయ్. అన్న ఏ పనున్నా చేస్తా అరే, ఏం లేదురా బాయ్ అన్న ప్లీజ్ అన్న ఏదైనా అరే, పని ఏం లేదురా. అన్న ఏ పని ఒక పని చేయి లోపల పని చేస్తాం పో. అన్నా 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 ఏమైనా పని ఉందా చాలా పని ఉందన్న చాలా పని ఉందన్న అమ్మ అరే మామ మనం అనుకున్నది అయింది ఆరైపోయింది ఆరైందా ఆరైతే మ్యాటర్ ఏంటంటే ఒక స్వామి చెప్పిండ్రా శోభనం అయితే మాత్రం మేము అందరం చచ్చిపోతాం అని చెప్పిండు అవునా అందుకే 6 గంటల దాకా శోభన ఆపినాం ఏ స్వామిజీ ఇప్పుడు అక్కడ కొండ ఉందా ఎవడు ఆడు అరే ఒక్క నిమిషం ఆగు అరే నా పెళ్ళం లేదు ఒకసారి ఫోన్ చేయరా కన్నడ పడతావు స్వామి చెప్తాడు హలో హలో స్వామి ఏడున్నావు నేనా పోతా ఉన్నావు ఎవరితోని రాజుగాడి పెళ్ళంతోని రాజు పెళ్ళని స్వామిజే తీసుకొచ్చానంట కంగారు పడకు సరేనా అరే ఎక్స్ట్రా వాడు ఎక్స్ట్రా అవును స్వామిజీ ఎక్స్ట్రా అసలు నువ్వు ఎవడివయ్యా సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి. మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి కథ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది. ఇక్కడ ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్ ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు తప్పుకో నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రజనీ గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా ఇంట్లో నిన్ను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా ఒక కాఫీ ఆఫీస్కి టైం అయిపోతుంది నేను వెళ్తా ఏనేంటికి వస్తా 5:30కి వస్తా 5:10 కల్లా ఇంట్లో ఉండాలి 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా నడవాల్సిన అవసరం నాకే ఉంది బైక్ ఉంది కదా నాకు మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి వాకింగ్ ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీడు చదివింది 3వ తరగతి మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి చెప్పాడు బొమ్మలు చెప్తున్నాను సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట అది నిజమేనా కథలు రాయడానికే ఏమిటి సిగ్గుపడుతున్నారా నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా
ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదెలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. ఓ పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినా? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును. ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటుందేమో. అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. ఎట్లా బాబు 10,000? ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే పోయింది. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికీ తెలీదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ